హాయ్ అండి, ఈ రోజు నేను కొత్తపేట అయితే వచ్చాను. ఇక్కడ రాగి చిగోడీలు మైసూర్ పాక్ అయితే తయారు చేస్తున్నారు. అసలు అవి ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం చూద్దాం రండి. ఈ రోజు నేను కొత్తపేట అయితే వచ్చాను. ఇక్కడ బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నారు. అసలు అవి ఎలా తయారు చేస్తారో తయారీ విధానం చూద్దాం రండి. వచ్చేసరికి అయితే మేకింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనకి కొత్తపేట అనగానే స్వీట్ షాప్ మనందరికీ బాగా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నమస్తే అండి, మీ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్ గారు, చెగోడీకి ఏంటండి మెజర్మెంట్స్? मैदा और पिंडी आइल లీటర్ 1 లీటర్ వాటర్ అంటే 1 లీటర్ వాటర్. ఓకే, అంతే అంతే. మరి కలర్ ఏమి యూజ్ చేయరా? కలర్ ఓమా, జీలకర్ర, ఓమ్. ఓకే. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి. ఓకే. ఎలా ఉంటుంది వర్క్? ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఇంకా ఏమేమి తయారు చేస్తూ ఉంటారు? ఇంకా బౌల్ ఐటమ్ అంటే ఐటమ్ నేమ్స్? రసగుల్లా, అన్ని రకాల బెంగాలీ ఐటమ్స్ కూడా చేస్తాం అన్ని. మీ పేరు? శ్రీదేవి గారు. ఇక్కడ చెగోడీలు అంటే ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి? ఎన్ని ఇయర్స్ నుంచి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలండి. అంటే ఎలా తయారు చేస్తారండి? మైదా వరపిండి. మైదా వరకు అంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటారు? క్వాంటిటీ అంతండి, కేజీ మైదాకి 1/2 కేజీ వరపిండి తీసుకోండి. వరపిండి తీసుకోండి. 1/2 కేజీ అండి. జీలకర్ర, వామ్ అండి. ఇది వామేనండి. ఏమన్నా మళ్ళీ ఆయిల్ అన్నా కలుస్తుందండి? మేము వేస్తామండి. ఓకే. అంటే డాల్డా కూడా యూజ్ చేయొచ్చారా? ఆయిలే ఓన్లీ ఆయిల్ వేస్తాం. ఓకే. అంటే క్రిస్పీగా రావటానికి అండి. క్రిస్పీగా రావాలి. ఇప్పుడు మరి ఇదేంటండి? ఇది చెకోడి మిషన్. ఓకే. ఇది మెయిన్ ఒక్కగా వస్తారండి? ఒక్క పెట్టాలి, వాటర్లో ఒక్క పెట్టాలి. అంటే ఎంతకి ఎంత? కేజీ పిండికి వాటర్ లీటర్ పడుతుంది. 1 లీటర్ పడుతుంది. తర్వాత ఇందులో వేసిన తర్వాత ముద్ద కింద అప్పుడు ఇలా మనం బాగా మసాజ్ చేసింది, పిండిని బాగా మసాజ్ చేసి అందులో పెడితే తిప్పితే వస్తుంది. చెకోడి వస్తుంది. వరిపిండి మైదా. వరిపిండి మైదా. ఇక్కడ అయితే జనరల్గా ఎక్కడైనా మనకి మామూలుగా చెగోడీలు అయితే అందరికీ తెలుసు, కానీ వెరైటీగా ఇక్కడ రాగి చెగోడీలు అయితే తయారు చేస్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. ఎందుకంటే రాగి చెగోడీలు అది తీసుకోవటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. అసలు అవి ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ అడిగి తెలుసుకుందాం. చెగోడీలు తయారు చేస్తున్నారు కాబట్టి దీనిలో ఎల్లుల్లిపై, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఘాటు కోసం. మనం నార్మల్ చెగోడీలు అయితే ఇలాంటివి యూజ్ చేయరండి. జస్ట్ అందులో అయితే వామ్ వేస్తారు.
చేసిన తర్వాత మనకి థ్రెడ్ టైప్లో అయితే వస్తుంది. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇదిగోండి ఇలా థ్రెడ్ లాగా అయితే వచ్చింది. కలర్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా హీట్గా అయితే ఉంది. చెగోడీలకి అయితే ఇదిగోండి ఇలాగా తాడులాగా అయితే చేశారు. ఇప్పుడైతే మనం ఆ చెగోడీలు ట్రై చేస్తున్నాం. పిండి ముద్దను అయితే తీసుకుని ఇదిగో ఈ మిషన్లో అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత ఇలా తాడులాగా అయితే వస్తుంది. దీన్ని మనం ఇలా తీసుకుని ఇదిగో కొంచెం ఇలా రౌండ్గా ఫ్రెష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవటమే. ఇదిగోండి సేమ్. కాకపోతే మనకి ఇలాగ రింగ్ చుట్టుకోవడానికి మనకి ఇది సరిపోదు కాబట్టి మెయిన్ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం ఇలా తీసేస్తున్నారండి. నార్మల్ చెగోడీలు రింగులు చుట్టడానికి అయితే కొంచెం ఈజీగా అయితే ఉంటుందండి. ఇదైతే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇదిగోండి ఇలా బ్రేక్ అయిపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అయితే రింగులా చుట్టి పక్కన పెట్టుకోవాలి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే దానికి టేస్ట్ వేరే ఉంటుందమ్మా. టేస్ట్ వేరే ఉంటుంది, దానికి పిండి కూడా వేరే ఉంటుంది. ఇది చేసి పద్ధతి ఎలా ఉంటుందండి అంటే దాని మీద అంటే రింగులు చుట్టడానికి వీలుగా అవుతుందంటారా లేకపోతే అంటే విరిగిపోతున్నాయి కదా? అయిపోతుంది అంతే, ఈజీగా రాదమ్మా, కొంచెం కష్టాలు చేయాలి ఇలా. ఓకే, ఇదైతే కొమ్మని ఇలా రింగు చుట్టడానికి వీలు పడదు. ముందుగా అయితే బాడీ అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నారు. సిజర్తో కట్ చేసి చాలా నీట్గా అయితే ప్రాసెస్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఈ వేస్ట్ అయిన ఆయిల్ అయితే మళ్ళీ వేరే దానికి యూజ్ చేయలేమండి. మిగిలిపోయిన చెగోడీలు అయితే ఫ్రై చేయడానికి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? ఎంత టైం? 5 నిమిషాలు. 5 నిమిషాలు పడుతుందంటండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ
నెక్స్ట్ మైసూర్ పాక్ తయారీ విధానం చూద్దాం. ముందుగా బాండి తీసుకున్నారు, షుగర్ యాడ్ చేస్తారు, నెక్స్ట్ శనగపిండి అయితే యాడ్ చేస్తారు. కంటిన్యూగా అలా తిప్పుతూ ఉండాలి. మైసూర్ పాక్ క్రిస్పీగా రావడానికి ఆయిల్ అయితే యాడ్ చేస్తారు. ఇది తయారవటానికి 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఫైనల్గా మైసూర్ పాక్ అయితే రెడీ అయింది. గార్నిష్ కోసం షుగర్ అయితే యాడ్ చేశారు. ఫైనల్గా మైసూర్ పాక్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేశారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరెన్నో వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.